నమస్తే అందరికీ. శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం ఆచార్య శ్రీ ఇక్కిరాల భరద్వాజ గారు రాశారు. శ్రీ గురు చరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురు చరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమి తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకొనవచ్చు. నిమ్మరసం కానీ తేనెతో. ఉదయం పారాయణ చేసుకునేటప్పుడు అవకాశం లేనివారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకొనవచ్చు. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకోవచ్చు. ఉదయం పారాయణ చేసుకున్నట్టుకు ఏమాత్రం వీలు పడని వారు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకొనవచ్చు. ఇంతకు మించి ఆహార విహారాదులలో ఎట్టి నియమాలు అవసరం లేదు. ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్న వారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవ పదార్థములు కూడా తీసుకొనవచ్చును. సప్తాహ పారాయణ అంటే ఒక వారం లేక 7 రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణ అంటే 2 వారాలు కానీ, ద్విసప్తాహ పారాయణ 21 రోజులు కానీ చేసుకొనవచ్చు. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకోవచ్చును. స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు. సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంథం ఎవరికి ఇవ్వకుండడం మంచిది. కొన్ని ఆవర్తాలు కొన్నిసార్లు పారాయణ పూర్తి అయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథ ప్రతిని ఒకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యం లభిస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు కానీ, ఆరోగ్యం సరిగా లేనప్పుడు కానీ ఈ శ్లోకం చదువుకోవాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాస్తాన్ గతోపి వాన్ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శుచి అనే శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదోదకంగా భావించి కొంచెం త్రాగి కొంచెం శిరస్సును చల్లుకొని పారాయణ చేయవచ్చు. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితిలో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరములందు శుచి అవుతారు అని ఈ శ్లోకానికి అర్థం. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీ గురు చరిత్ర శ్రవణం చేసిన అదే ఫలితం ఉంటుందని శ్రీ గురుడు చెప్పాడు. పారాయణ చేయడానికి వీలు కాని సమయంలో దత్త అని కానీ, శ్రీదత్త, జయదత్త అని నామం కానీ సప్తాహం చేయవచ్చు. ప్రతిరోజు నిత్యపారాయణ అయిన తర్వాత దత్త స్తోత్రాలతో చేయవచ్చు. థ్యాంక్ యూ.